ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి కాటగడ్డ ప్రసన్న మేడంని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. స్వాతంత్ర ఉద్యమం ఎంత అర్థమైన దేశంలో కూడా అపరాధం చేసుకుంటే మనం తెలంగాణ ప్రజలు దిగిపోయినటువంటి స్థితుల్లో జీవి ఎప్పుడు తెలవలే, స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, ఇంకా ఈ నిజాం పాలన అంతం కాలేదా అని ఎదురు చూసినటువంటి లో ఈ రోజు సెప్టెంబర్ 17 ఒక మధుర క్షణం. అందుకే ఈ రోజు మనం తెలంగాణ విమోచన విలీన దినోత్సవాన్ని అనుకుంటున్నాం. ఇది తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం. ఈ రోజు ఒక చీఫ్ మినిస్టర్స్ మాట్లాడుకోబోయేటువంటి పదజాలంతో ఒకరికొకరు దూషించుకుంటూ సభ్యత సంస్కారాన్ని మర్చిపోయి తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించకుండా విమర్శల్లో పోతున్న తెలంగాణని మనం తెలుగుదేశం మాత్రమే చక్కగా చేయగలిగింది. తెలంగాణను తీర్చిదిద్దిన తెలుగుదేశం, తెలంగాణకు మంచి పరిపాలన అందించి తెలుగుదేశం, ఎక్కువ కాలం పరిపాలించి తెలుగుదేశం, ఒక సాయుధ పోరాటం స్వేచ్ఛనిస్తే ప్రజలకి పటేల్ పట్వారీ వ్యవస్థతో మరొక స్వేచ్ఛను ప్రసాదించినటువంటి నందమూరి తారక రామారావు గారి అధ్యక్షతలో ప్రజల సాధికారత కోసం, ఆత్మవిశ్వాసం కోసం తెలంగాణ ప్రజల్ని సగౌరవంగా ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున మనం శపథం చేసుకున్నాం. మరలా ఈ తెలంగాణలో మనం సరియెత్తుకొని గర్వంగా ఉండేట్టుగా తెలంగాణ అభివృద్ధి కోసం మన ప్రాణాలను అర్పించే విధంగా ముందుకు వెళ్దామని ప్రతిజ్ఞ పొందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులకి నా నమస్కృతులు. పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దయింది. ఇవాళ గ్రామాలకు మౌలిక సౌకర్యాలు వచ్చాయి, ప్రజలకు సంక్షేమ పదాలు అందాయి. ఇవాళ బలహీన వర్గాలకు రాజకీయ జీవితాలు వచ్చాయి. ఇవాళ ఈ గ్రామాలకు మౌలిక సౌకర్యాలు అందించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అందుకనే తెలంగాణ అభివృద్ధికి అడుగులు నేర్పింది తెలుగుదేశం, తెలంగాణ ప్రగతికి పరుగులు తీయించింది తెలుగుదేశం, గడీల రాజకీయాన్ని గడిబోళ్ళ ముందుంచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అందుకనే ఈ దేశంలో నిజమైనటువంటి స్వాతంత్రం తెలంగాణ గడ్డకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అని సందర్భంగా గుర్తు చేస్తూ జనంతో మమేకమవుదాం. ఈ తెలంగాణ గడ్డకు మన తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం మరొకసారి జనం మధ్యకి వెళ్ళి ఈ పార్టీని, ఈ ప్రజల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది ఈ విలీన దినోత్సవంగా ఒక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమంతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.